హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తాడిపత్రి బిర్యానీ కావాల్సిన పదార్థాలు. నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. 5 నుంచి 6 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, చెక్క, లవంగం, యాలక్కం, అలానే బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు, కారం, కస్తూరి మేతి, పెరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా అండి. బాస్మతి రైస్ 1 కిలో తీసుకున్నానండి. ఇవి ఇక్కడ కనబడే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఎసురు పెట్టుకుంటామే అప్పుడు వేసుకుంటున్నానండి. ఇది ఎండు నిమ్మకాయ అండి, చెక్క, లవంగం, యాలక్కం, స్టార్ పువ్వు. ఇది వచ్చేసి జాపత్రి అండి. దీన్ని మనం కొంచెంగా తురుముకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తురుముకున్నప్పుడు ఈ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ అక్కడ పెట్టుకున్న మనము చెక్క, లవంగం, యాలకం, స్టార్ పువ్వును, ఆ ఎండు నిమ్మకాయని, పుదీనాని అన్నింటినీ అక్కడ ప్లేట్లో ఉన్న వాటిని అన్నింటినీ నేను వాటర్లోకి రైస్ పెట్టుకోవడానికి ఆ ఎసురులోకి వేసేస్తున్నానండి. వేసుకున్న తర్వాత పక్కన రైస్కి ఎసురు పెట్టినానండి. ఇప్పుడు కుక్కర్లో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకొని ఇందులోకి చెక్క, లవంగం, యాలక్కం వేసానండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడైంది. వేడైనప్పుడే వేసుకొని త్వరగా ఫ్రై అవుతుంది, లేదంటే లేటుగా ఫ్రై అవుతుందండి. చూడండి, చెక్క ఆయిల్ బాగా వేడైంది. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. మాకైతే ఈరోజు కరెంటు చాలా వెళ్తుంది వస్తుందండి. దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము కస్తూరి మేతిని కూడా వేసుకుందామండి. కస్తూరి మేతి వేయకుంటే బిర్యానీ బాగుండదండి. మంచి టేస్ట్ రావాలంటే ఆ నెయ్యికి, కస్తూరి మేతికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్గా వస్తూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనము పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పుదీనా వేయడం వల్ల మసాలాలో పుదీనా మగ్గేటప్పుడు మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుందండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ రావాలండి. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత లైట్గా కలర్ మారింది. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. సగం పచ్చిమిర్చి కారము, సగము కారపొడి కారం అండి. అప్పుడే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని కూడా మిక్స్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, వచ్చేసింది గోల్డెన్ బ్రౌన్. ఇప్పుడు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి మసాలా, కారపొడి, పసుపు, ఉప్పు, బిర్యానీ పౌడర్ కూడా వేసి, ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. కరెంట్ వెళ్ళిపోతుందండి. కరెంట్ పోయిందండి, అది చూపించడానికి. ఆ మసాలాలోకి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా, కారము, పసుపు, ఉప్పు, బిర్యానీ పౌడర్ వేసి టమోటాలు కూడా వేసి మిక్స్ చేసేసానండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేస్తున్నానండి. సారీ అండి, కరెంట్ వెళ్ళిపోయింది, అది కనిపించలేదు మీకు. మటన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలన్నీ వేసాం కాబట్టి మటన్కి పీసెస్కి మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకుందామండి. బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ అయితే అస్సలు వేయకండి. ఇప్పుడే బాగా ఆ మసాలా అనేది ఎప్పుడైతే పీసెస్కి పట్టుకొని దీనిలో వేసిన మనము నెయ్యి, నూనె ఇలాంటి వాటిని వేసాం కదండి, అదంతా పైకి రావాలండి. అప్పుడనేది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి బిర్యానీకి. చాలామంది వెంటనే వాటర్ వేసేస్తారు. అలా వేసినప్పుడు అసలు కర్రీకి మసాలా పట్టుకోదు, ఏం పట్టుకోదండి, ఏం టేస్ట్ అనేది ఉండదు. నాన్ వెజ్కైనా వెజ్కైనా కానీ మసాలాలోనే ముందు పీసెస్ని బాగా ఉడికించిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, చెక్క, నెయ్యి, నూనె పైకి వస్తుందో అంటే దీని అర్థం బాగా కుక్ అవుతూ ఉందని. ఇప్పుడు ఇందులోకి మనము పెరుగు కూడా వేసుకుందాం. పెరుగు వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసాము. మిక్స్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ అండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి. బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇలానే పెరుగు కూడా దానికి ఫ్లేవర్ బాగా పట్టుకోవాలండి.
చూడండి చెక్క పైన పక్కలకంతా మనము నెయ్యి నూనె ఎలా వస్తుందో నెయ్యి కంపల్సరీ వేసుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. మనము వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఎందుకు ఇంత వాటర్ అంటే మటన్ కాబట్టి ఒక్కొక్క మటన్ అనేది త్వరగా మనకి ఇది కాదండి, అందుకని నేనైతే ఒక 8 స్టీమ్స్ పెట్టుకోవాలనుకుంటున్నానండి. పక్కన కర్రీ అయితే కుక్ అవుతూ ఉంటుంది. మనం ఎసురు చూద్దామండి ఒకసారి. రైస్ పెట్టుకోవడానికి ఎసురు ఎంత మటుకు వచ్చిందో ఒకసారి దీన్ని చెక్ చేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేద్దామండి. చూడండి ఎసురు మనము పక్కన ఇంకా మనం మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎసురులోకి అన్నీ వేసేసి చెక్క, లవంగము, నిమ్మకాయ, యాలక్కలు, పుదీనా అన్నీ వేసామండి. జాపత్రి పౌడర్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి మనము ఉప్పును అలాగే రైస్ని కూడా ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతిని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు కూడా వేయాలండి. ఉప్పు నేను ఆల్రెడీ అప్పుడే వేసేసాను. దీన్ని ఒక 1/4 భాగం కుక్ చేసుకుందామండి. చూడండి మెల్లగా మనము కలుపుకోవాలండి, రైస్ విరిగిపోకుండా. చూడండి రైస్ బాగా కుక్ అయ్యాయి. ఇప్పుడు వాటర్ని అయితే తీసేసుకుందామండి, పక్కనకి వంచేద్దామండి. వాటర్ వంచేసుకుందాం. చూడండి చెక్క రైస్ పొడిగా ఉన్నాయి. 1/4 భాగం ఉడికితే చాలండి. ఇప్పుడు రైస్ని నీట్గా ఒక లెవెల్లో సర్దేసుకుందామండి. సర్దేసుకొని ఇందులో మనకు నచ్చిన ఫుడ్ కలర్ కొంచెం వేసేసుకొని మళ్ళీ పైగా కొంచెం నూనె కూడా వేసుకుందామండి. నెయ్యి అండి, మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. చాలామంది ఫుడ్ కలర్ తినరు, మాకైతే ఫుడ్ కలర్ పిల్లలకి ఇష్టమని లైట్గా వేసానండి ఈరోజు. చూడండి నెయ్యి ఫుడ్ కలర్ యాడ్ చేసేసాను. ఇప్పుడు పైన కర్రీకి ఉన్న ఆయిల్, నెయ్యి అంతా వేసేసుకుందామండి. వేసేసి పీసెస్ని అయితే అంతా సర్దేసుకుందామండి ఒకసారి దీని మీద. చాలామంది అడుక్కి కూడా వేసేసుకుంటారు, పీసెస్ క్రిస్పీగా వస్తాయని. అలా కూడా వేసుకోవచ్చండి, అలా కూడా పీసెస్ బాగా క్రిస్పీగా వస్తాయి. అడుక్కి వేసేసుకొని మధ్యలో రైస్, తర్వాత మనము ఇట్లా పీసెస్నైనా సర్దుకోవచ్చు. నేనైతే ఇలా సర్దుకుంటున్నాను ఈరోజు. అన్ని నీట్గా ఇలా పీసెస్ని పైన వేసేసుకోవాలి. ఏమైనా నేను తెలుగు తప్పుగా మాట్లాడితే క్షమించండి, నాకు సరిగ్గా రాదు. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత స్టవ్ మీద మనము ఒక మందంపాటి పెనుము పెట్టేసుకొని, చపాతీ పెనుము ఏదైనా మన ఇష్టం, దాని మీద హై ఫ్లేమ్ మీదనే ఇది ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది, రైస్ అనేది కుక్ అవుతుందండి. అలానే పొడిగా కూడా బాగుంటుంది. ముందు ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి. చూడండి పెనుము బాగా హీట్ అయిన తర్వాతే మనం బిర్యానీని దాని మీద పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన షేర్వాని కూడా ఇందులోనే వేసేసుకుందామండి. చూసి వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసేస్తే ముద్ద అయిపోతుంది బిర్యానీ. ప్లేట్ మూసి పెట్టేసి చూడండి అడుక్కైతే నేను చెక్క మందంపాటి తవా పెట్టేసుకొని దీని మీద ఇలా పెట్టేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెడితే చూడండి ఎంత పొడిగా ఉందో. మన బిర్యానీ అయితే సూపర్గా వచ్చేసిందండి. చూడండి తాడిపత్రి దమ్ బిర్యానీ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరీ చేయమాకండి, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మరీ చేసుకోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి.